భారత రాష్ట్ర సమితి ఉద్యమాల నుంచి పుట్టిన పార్టీ. టు బి ఫ్యాక్ట్, ఉద్యమం కోసమే పుట్టిన పార్టీ. అంతేకాదు 6 నెలల క్రితం వరకు అధికార పార్టీ. 88 అసెంబ్లీ సీట్లు, 9 ఎంపీ సీట్లతో రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా ఏకఛత్రాధిపత్యం చేసింది. కట్ చేస్తే ఇప్పుడు 39 అసెంబ్లీ స్థానాలతో ప్రతిపక్షానికి పరిమితమైంది. ఇక ఈ లోక్సభ ఎన్నికల్లో పార్టీ అడ్రస్సే మొత్తంగా గల్లంతైంది. ఇది 6 నెలల్లో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత, అంటే 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ పార్టీ ఫర్ ది ఫస్ట్ టైం ఆ పార్టీ లోక్సభ సీట్ల సంఖ్య 0కి పరిమితమైంది. 17 ఎంపీ స్థానాల్లో ఒక్క దాంట్లో కూడా కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది బీఆర్ఎస్. 14 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు 3వ స్థానానికి పరిమితమయ్యారు. ఖమ్మం, మహబూబాబాద్లో మాత్రమే 2వ స్థానంలో నిలిచారు. ఇక హైదరాబాద్ స్థానంలో అయితే 4వ స్థానానికి పరిమితమైంది ఆ పార్టీ. ఇది మామూలు ట్రాక్ రికార్డ్ కాదు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే బీఆర్ఎస్కు పూర్తి స్థాయిలో పట్టున్న మెదక్ లోక్సభ నియోజకవర్గంలో కూడా ఆ పార్టీ 3rd ప్లేస్కే పరిమితమైంది. అంటే ఆ పార్టీ క్యాడర్ దాదాపుగా బీజేపీకి షిఫ్ట్ అయినట్టుగా కనిపిస్తోంది. నాట్ ఓన్లీ మెదక్, బీజేపీ గెలిచిన ప్రతి సీట్లో కూడా బీఆర్ఎస్ 3rd ప్లేస్లోనే ఉంది. ఇది నిజంగా ఆ పార్టీకి డేంజర్ బెల్స్ మోగిస్తుందని అర్థం. ఎందుకంటే ఇప్పటికే చేరాల్సిన వారంతా కాంగ్రెస్లో చేరారు, మిగిలిన వారంతా బీజేపీ వైపు చూస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇది నిజంగా బీఆర్ఎస్ మనుగడనే ప్రశ్నార్థకంలో పడేసే సిచ్యువేషన్. ఇక్కడ కామెడీ ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి పరిమితమైన టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారు. ఎందుకు? ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీకి ఎదిగి దేశ రాజకీయాలు చక్రం తిప్పాలని. మహారాష్ట్ర, ఏపీలో కూడా పార్టీని విస్తరించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించారు. ఇండియా కూటమిలకు ధీటుగా 3rd ఫ్రంట్ వస్తుందని, తమలాంటి ప్రాంతీయ పార్టీలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయంటూ కేసీఆర్ పదే చెప్పుకొచ్చారు. కానీ ఏమైంది? కేసీఆర్ చెప్పిన మాటలు ఒట్టి మాటలే అని తేలింది. ఆయన వేసిన వ్యూహాలు పూర్తిగా బెడిసికొట్టాయి. ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించడం పక్కన పెడదాం, అసలు తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో ఖాతా కూడా తెరిచే పరిస్థితి లేనంతగా పార్టీ పడిపోయింది. మరి హీరోగా ఉన్న బీఆర్ఎస్ జీరోగా కావడానికి కారణాలు ఏంటి? దీనికి ఆన్సర్ అనేకంగా అనిపిస్తాయి. ప్రభుత్వ వ్యతిరేకత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణం కాగా, అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా బీఆర్ఎస్ పెద్దలో తగ్గని అహంకారం, కీలక నేతలంతా పార్టీని వీడడం, క్షేత్రస్థాయిలో నేతలంతా డీలా పడడం, కాంగ్రెస్, బీజేపీలు బలమైన పార్టీలుగా ఎదగడం, ఇలా అనేక కారణాలు కనిపిస్తున్నాయి. అఫ్కోర్స్ పార్లమెంట్ ఎన్నికలు అనగానే స్థానిక పార్టీల కంటే కూడా నేషనల్ పార్టీల వైపు ఓటర్ చూస్తాడు, అది కూడా ఒక కారణం. ఆఖరికి గులాబీ బాస్ కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగినా కూడా ప్రజలు కనీసం కూడా పట్టించుకోలేదు. ఇవే కాదు, ఇంకా చాలా తప్పులు చేసింది బీఆర్ఎస్ అధిష్టానం. అభ్యర్థుల ఎంపికలో కూడా చాలా తప్పులు దొరలేదు. లాస్ట్ మినిట్లో కొత్త అభ్యర్థులను తెరపైకి తేవడం ఆ పార్టీని కొంపముంచింది. వారికి క్షేత్రస్థాయిలో ఎలాంటి పట్టు లేదు. పార్టీ సింబల్ చూసి ఓట్లేసే పరిస్థితి ఎప్పుడో తగ్గిపోయింది. ఇప్పుడు ఆ అభ్యర్థుల వ్యక్తిగత చరిష్మా కూడా ఉపయోగపడలేదు. ఇక క్యాడర్ను కాపాడుకోవడంలో బీఆర్ఎస్ ఫెయిల్ అయింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర, కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావులు వచ్చినప్పుడు రోడ్ షోలు నిర్వహించడం మినహా నియోజకవర్గ స్థాయి నాయకులు, పార్టీ ఎమ్మెల్యేలు పెద్దగా ఎవరూ కష్టపడినట్టుగా కనిపించలేదు. అసలు జనాల్లో బీఆర్ఎస్పై వచ్చిన ఆగ్రహం ఇంకా తగ్గలేదనేది కనపడుతోంది. పార్టీ పెద్దలకు అంటుకున్న అవినీతి మరకలు ఇంకా మర్చిపోలేదు. చుట్టుకుంటున్న కేసులు, మేడిపండు, మేడిగడ్డ, ఫోన్ ట్యాపింగ్ అరాచకాలు, ఇలా ప్రజలకు అన్నీ గుర్తున్నాయి, ఇంకా నానుతూ ఉన్నాయి. దానికి తగ్గట్టే తీర్పిచ్చారు. ఇప్పటికే షెడ్డుకు చేరిన కారును పొరపాటును కూడా మళ్లీ రోడ్డెక్కే పరిస్థితి రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మరో దారుణమైన పరిస్థితి ఏంటంటే బీఆర్ఎస్లో పేరుకు లీడర్లు కనిపిస్తున్నా క్యాడర్ మొత్తం కకావికలం అవుతోంది. సో ఇక ముందు రాబోయే ఎన్నికల్లో ఇలాంటి పరిస్థితులు రిపీట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అందుకే ఇప్పటికైనా పార్టీ పెద్దలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ, ప్రభుత్వాన్ని ఇరుకునబెడుతూ, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని మానుకుని పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి పెడితే బాగుంటుందన్న సలహాలు పొలిటికల్ సర్కిల్స్లో, పొలిటికల్ అనలిస్టుల నుంచి వినిపిస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్ పెద్దలు దీనిపై ఏ విధంగా స్పందిస్తారు? బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.